కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. సో మై సెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో మ్యాథ్స్ బేసిక్స్ పైన చాలామందికి క్లారిటీ అనేది లేదు. మ్యాథ్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సో మ్యాథ్స్ బేసిక్స్ చాలా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, చూడండి, చాలామందికి అడిషన్కి సబ్ట్రాక్షన్కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు అడిషన్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ అంటే ఏంటి, వాటిలో ఉన్న రూల్స్ ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. చూడండి, అడిషన్. సో మనకి అడిషన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, కానీ ఇది చాలామందికి తెలియదు. చూడండి, 2 + 3 అంటే ఏంటి అంటే, మనం ఇక్కడ చేసే ఆపరేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఇక్కడ అడిషన్ జరుగుతుంది అని. బట్ మై క్వశ్చన్ ఏంటి అంటే -2 -3. ఇఫ్ దిస్ ఈజ్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆపరేషన్ హియర్? చూడండి, ఈ 2 నెంబర్స్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇది అడిషన్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఇక్కడ -2 -3 అంటే ఇక్కడ జరిగే ఆపరేషన్ ఏంటో తెలిస్తేనే కదా మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేది. చాలామందికి ఒక నెగిటివ్ థాట్ అనేది ఉంటుంది. ఏంటి అంటే క్వశ్చన్లో మైనస్ కనిపిస్తే వాళ్ళు సబ్ట్రాక్షన్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో దట్ ఈజ్ రాంగ్. చూడండి, నేను ఈ వీడియోలో క్లియర్గా అడిషన్కి సబ్ట్రాక్షన్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకు చెప్తాను. ఓకే, 2 + 3 అంటే 5. బట్ ఇక్కడ చూడండి, 2, 3 అడిషన్ చేస్తే 5 వస్తుంది. కాకపోతే ఏంటి చూడండి, ఈ 2 నెంబర్స్కి మనకి ప్లస్ ఉంది కాబట్టి ఇది +5 అయింది. ఈ 2 నెంబర్స్కి మైనస్ ఉంది కాబట్టి ఇది -5 అయింది. అసలు అడిషన్ రూల్ ఏంటి అంటే ఏవైనా సరే నెంబర్స్ మనం తీసుకున్న నెంబర్స్కి సేమ్ సైన్ ఉంటే మనం అడిషన్ చేయాలి. చూడండి, ఇక్కడ 2కి ముందు మరి ఏ నెంబర్ లేదు కదా, మరి ఇక్కడ ఏ ఆపరేషన్ చేయాలి అంటే ఒక నెంబర్కి ముందు ఏ సైన్ లేదు అంటే ప్లస్ ఉన్నట్టే. బట్ సపరేట్గా మనం ప్లస్ అని రాయం. ఓకేనా, దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఓకే, సో ప్లస్ అని సపరేట్గా రాయదు, అలా రాస్తే మిస్టేక్ అవుతుంది. చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ కూడా మనకి సేమ్ సైన్ ఉంది. ఇక్కడ నెగిటివ్ సైనే ఉంది, ఇక్కడ నెగిటివ్ సైనే ఉంది. ఎప్పుడైనా సరే ఇచ్చిన నెంబర్స్కి సేమ్ సైన్ ఉంటే మనం అడిషన్ చేయాలి. అందుకోసమని ఇక్కడ అడిషనే చేసాము, ఇక్కడ అడిషనే చేసాము. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ 2 నెంబర్స్కి ప్లస్ ఉంది కాబట్టి +5 వచ్చింది, ఇక్కడ 2 నెంబర్స్కి మైనస్ ఉంది కాబట్టి -5 వచ్చింది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. చూడండి, ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, 3 + 5 అండ్ సిమిలర్లీ -3 -5. చూడండి, నేను సేమ్ నెంబర్స్ తీసుకున్నాను, కాకపోతే ఏంటి సైన్స్ డిఫరెంట్గా తీసుకున్నాను. ఫస్ట్ దాంట్లో ఏంటి 3కి ప్లస్ సైన్ ఉంది, 5కి కూడా ప్లస్ సైన్ ఉంది. 2 నెంబర్స్కి సేమ్ సైన్ ఉంది అంటే అడిషన్ చేయాలి. ఇక్కడ చూడండి 3, 5 నెంబర్స్ సేమే, కాకపోతే ఏంటి సైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మైనస్ సైన్ ఉంది, ఇక్కడ మైనస్ సైన్ ఉంది. అంటే ఏంటి ఇక్కడ కూడా ఇచ్చిన నెంబర్స్కి సేమ్ సైన్ ఉంది కాబట్టి అడిషన్ చేయాలి. 3 + 5 అంటే 8. ఇక్కడ కూడా 3 + 5 అంటే 8. కాకపోతే ఏంటి అంటే ఈ 2 నెంబర్స్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, 4 + 6. ఓకే, -4 -6 = వాట్? చూడండి, నెంబర్స్ సేమ్ తీసుకున్నాను, సైన్స్ మారుస్తున్నాను. ఇక్కడ 2 నెంబర్స్కి మనకి ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఇది +10 అవుతుంది. ఇక్కడ 2 నెంబర్స్కి మైనస్ ఉంది కాబట్టి ఇది -10 అవుతుంది. ఓకేనా, సేమ్ సైన్ ఉంటే మనం అడిషన్ చేయాలి. ఓకే, మనం 2 నెంబర్స్ ఇచ్చాం కాబట్టి చాలా ఈజీగా చేశారు. ఒకవేళ 3 నెంబర్స్ ఇస్తే 4 నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలి? సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, 2 + 3 + 5. ఓకే, -2 -3 -5. చూడండి, తీసుకున్న నెంబర్స్ సేమ్, కాకపోతే నేను ఏం చేస్తున్నాను సైన్స్ చేంజ్ చేస్తున్నాను. 2 + 3 అంటే 5, 5 + 5 = 10. ఓకే, ఇది ప్రతి ఒక్కరు చేస్తారు. మిస్టేక్ ఎక్కడ చేస్తారు అంటే ఇక్కడ చూడండి, అన్ని నెంబర్స్కి మనకి ఏ సైన్ ఉంది, నెగిటివ్ సైన్ ఉంది. నెగిటివ్ అంటే నెగిటివ్ సైన్ ఉందా పాజిటివ్ సైన్ ఉందా అని పక్కన పెడితే సేమ్ సైన్ ఉందా లేదా అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, అన్ని నెంబర్స్కి సేమ్ సైన్ ఉంది కాబట్టి మనం అడిషన్ చేయాలి. ఇక్కడ కూడా 10 వస్తుంది. కాకపోతే ఏంటి ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్స్కి నెగిటివ్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి నెగిటివ్లో వస్తుంది. -10 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, ఒకవేళ 2 నెంబర్స్ ఇలా, 3 నెంబర్స్ ఇలా, 4 నెంబర్స్ ఇస్తే ఎలా చేస్తాము? ఓకే, సపోజ్ 4 + 4 + 1 + 2 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, -4 -4 -1
-2. చూడండి నెంబర్స్ సేమ్ తీసుకుంటున్నాము. మనం ఫోకస్ పెట్టాల్సిందల్లా ఒకటే, ఇచ్చిన నెంబర్స్కి సేమ్ సైన్ ఉందా, డిఫరెంట్ సైన్ ఉందా. ఓకే, సేమ్ సైన్ ఉంటే మనం అడిషన్ చేయాలి. అన్ని నెంబర్స్కి ప్లస్సే ఉంది కాబట్టి 4 + 4 8, 8 + 1 9, 9 + 2 ఎంత 11. ఓకే, ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ కాబట్టి సేమ్ నెంబర్స్, అలాగే సేమ్ నెగిటివ్ సైన్. ఓకేనా, అన్ని నెంబర్స్కి. సో -11 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అడిషన్ అంటే అందరికీ అర్థమైంది. ఓకే, మరి సబ్ట్రాక్షన్ అంటే ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్కి ఉన్న రూల్ ఏంటి, ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే, చూడండి సబ్ట్రాక్షన్. చూడండి 2 + 3, 2 -2 -3, 2 -3 -3 +2. చూడండి నేను 2 3 అనే 2 నెంబర్స్ మాత్రమే తీసుకొని వాటికి ఉన్న సైన్స్ నేను మారుస్తూ వచ్చాను. చూడండి ఫస్ట్ కేసులో 2 నెంబర్స్కి నేను ప్లస్ సైన్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటి 2 నెంబర్స్కి నెగిటివ్ సైన్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటి ఒక నెంబర్కి ప్లస్, ఇంకో నెంబర్కి మైనస్. సేమ్ ఇక్కడ ఒక నెంబర్కి మైనస్, ఇంకో నెంబర్కి ప్లస్. ఇలా తీసుకున్నప్పుడు ఎక్కడ అడిషన్ చేయాలి, ఎక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. చూడండి మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఏం నేర్చుకున్నాం, ఇచ్చిన నెంబర్స్కి సేమ్ సైన్ ఉంటే మనం అడిషన్ చేయాలి. ఇది క్లియర్. ఓకేనా, చూడండి ఇచ్చిన నెంబర్స్కి మనకి సేమ్ సైన్ ఉంది కదా ఫస్ట్ దాంట్లో, అంటే ఏంటి చేయాల్సిన ఆపరేషన్ ఏంటి, ఫస్ట్ ఆ క్లారిటీ రావాలి మనకి. వాల్యూస్ తర్వాత రాయాలి, బట్ క్వశ్చన్ని చూడగానే ఏ ఆపరేషన్ చేయాలనే క్లారిటీ మనకు ఉండాలి. ఇది అడిషన్. ఓకే, ఇక్కడ చూడండి ఇచ్చిన 2 నెంబర్స్కి మనకి సేమ్ సైన్ ఉందా, డిఫరెంట్ సైన్ ఉందా. చూడండి సేమ్ సైన్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ సేమ్ సైన్ అంటే ఏంటి, అగైన్ అడిషన్. ఓకే, ఇక్కడ చూడండి సో 2 అడిషన్ అంటున్నాం కాబట్టి వాల్యూస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 + 3 అంటే ఏంటి 5, +5 ఎందుకంటే ప్లస్ సైన్ ఉంది కాబట్టి +5. ఇక్కడ 2 3 అడిషన్ చేస్తున్నాము, 2ని 3ని యాడ్ చేస్తే 5 వస్తుంది. కాకపోతే ఏంటి మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -5 వస్తుంది. ఓకే, ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి ఇక్కడ ఏ ఆపరేషన్ చేయాలి అనేది క్లారిటీ మీకు రావాలి. ఒక నెంబర్కి ఏమో ప్లస్ సైన్ ఉంది, ఇంకో నెంబర్కి ఏమో మైనస్ సైన్ ఉంది. ఓకేనా, ఇలా ఆపోజిట్ సైన్స్ ఉంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఈ 2 నెంబర్స్కి మనం సబ్ట్రాక్షన్ చేస్తాము. ఓకే ఓకే, సో ఈ రకంగా ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి, అడిషన్ ఎప్పుడు చేయాలి, సబ్ట్రాక్షన్ ఎప్పుడు చేయాలని. ఓకే, సో మీ అందరికీ ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో సబ్ట్రాక్షన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.